శాపగ్రస్తుడని వ్రాయబడి ఉంది. శిలువ మీద వేలాడిన వాడు ఎవరండి? ఎవరు శాపగ్రస్తులు? యేసయ్య. యేసయ్య మనందరి కొరకు సిలువను మోసాడు అంటే ఆయన శాపగ్రహిగా మార్చబడ్డాడు. ఆయన ఏ నేరం చేశాడు? ఏ దోషం చేశాడు? ఏ పాపం చేశాడు? ఏది చేయలా. ఆయన ఎవరి కొరకు అంటే మనందరి కొరకే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరి కొరకై ఆయన ఆ సిలువలో ఆయన మరణించాడు. ఇక్కడ మనం చదివాం, ఆయన మరణము పొందినంతగా. ఆ మరణము ఎలాంటి మరణం అంటే సిలువ మరణము పొందినంతగా విధేయత. కారణం ఏమిటంటే మనలను ఆయన సౌందర్యవతి సంఘముగా చేయాలని. హల్లెలూయా. ఏ సంఘంగానండి? సౌందర్యవతి సంఘముగాను నా ప్రియురాలకు పెర్సిస్సు ప్రభువునందు బహుగా ప్రయాసపడింది అని. ఈరోజు నా ప్రియురాలు పెర్సిస్సు ప్రభు కొరకై ప్రయాసపడింది. మన ప్రయాస కూడా ప్రభు కొరకై ఉన్నట్లుగా చూద్దాం. దానియేలును గూర్చి దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనములో చెప్పబడిన దేవుని ప్రధానమైన దూత మిఖాయేలు దూత యవనస్తుడైన దానియేలు కొరకు సాక్ష్యం చెబుతూ ఉంది, నీవు బహు ప్రియుడవు అని. హల్లెలూయా. దానియేలు ఎవరంటండి? ప్రియుడు వేరు, బహుప్రియుడు వేరు. ప్రియుడంటే కొన్నిసార్లు ఇష్టపడితే ఉంటాడు, కష్టమైతే వెళ్ళిపోతాడు. కానీ బహుప్రియుడు మాత్రము కష్టమైన నష్టమైన అలాగే ఉంటాడు. దానియేలు కూడా యేసుక్రీస్తు ప్రభువును ఆనందింపచేయడానికి, దానియేలు కూడా దేవునికి ప్రియమైన వాడుగా ఉండటానికి, ఏ విధమైన కళంకము లేని వాడుగా ఆయన జీవించిన జీవితాన్ని గూర్చి మిఖాయేలు దూత ఆయన గూర్చి సాక్ష్యం ఇస్తూ ఉంది, దానియేలు నీవు బహు ప్రియుడవు. ఉందా మాట? దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనములో వ్రాయబడి ఉంది. నా కుమారుడా, చదవండి. ఏమండి? నీవు బహు ప్రియుడవు గనుక ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎవరికి చెప్పబడుతుందంటండి దేవుని మాట? మిఖాయేలు దూత చెప్తుంది, ఇదిగో నీవు బహుప్రియుడవని నా తండ్రి నాకు చెప్పాడు, అందుకే నీ యొద్దకు నేను వస్తూ ఉన్నా ఈ సమాచారం తెలియచేయడానికని. దేవుని బిడ్డలారా, అమ్మ చదవండి. గనుక ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు బహుప్రియుడవు కనుక నేను నీ యొద్దకు పంపబడ్డాను. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ రోజున మనలను దేవుని సన్నిధిలోనికి నడిపించాడు. దేవుని ఆత్మ మనతో కూడా ఉంది. హల్లెలూయా. మిఖాయేలు దూత దానియేలు దగ్గరకు వెళ్ళినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు. కాబట్టి మనము ఈ రోజున దేవునికి ప్రియులైన పిల్లల వలె మనము దేవుని మాటల చేత పరిశుద్ధపరచుకొని పవిత్రపరచుకొని దేవుని రెండవ రాకడి కొరకు సిద్ధపడదాం. దావీదును గూర్చి కూడా సాక్ష్యం చెప్పబడుతుంది. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 22వ వచనములో, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొని ఉన్నాను, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములని నెరవేర్చినవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ముందు కాలములో మనమందరమును కూడా దేవుని మందిర పని విషయములో ఎవరిని పిలిచినా, ప్రభువా నేనున్నాను, నన్ను పంపు, నేను నీకు ఇష్టడుగా నీ ప్రియుడిగా ఉండబోతున్నా, ఇదిగో ఈ యొక్క మందిర పని విషయములో నీ ఇష్టాన్ని నీ చిత్తాన్ని నేను నెరవేర్చడానికి నేను నీకు ప్రియుడిగా అర్పించుకుంటున్నాను ప్రభువాని దేవుని యొక్క సాక్ష్యము దావీదు భక్తుని కొరకు చెప్పబడి ఉంది. నా ఇష్టానుసారుడైన మనుష్యుడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చినవాడు. హల్లెలూయా. కొన్నే నెరవేర్చినవాడు కాదు. దేవుడు ఏమైతే చెప్పాడో అన్నీ నెరవేర్చాడు దావీదు మహారాజు. ఆయన గురించి ఈరోజు ఈ సాక్ష్యం మనం చూస్తున్నాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనములో చూస్తే మోషేను గురించి వ్రాయబడి ఉంది, నా దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
నమ్మిన వారిని కాదనవనియో నెమ్మది నొసగెడి నా ప్రభుడవని నమ్మిన నా ప్రభుడవని నమ్మితే నీ పాదములను నమ్మితే నీ పడదాం బోలను బాసిల్లెను సిలువను నా పక్షమా యేసు ప్రభు నీ దివ్య క్షమా. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉన్నట్లు యేసుక్రీస్తు ప్రభువు కూడా తండ్రికి నమ్మకంగా ఉన్నాడు అని అక్కడ వాక్యములో తెలియచేయబడుతుంది. ఈ దినాలలో ప్రభునందు ప్రియులారా, తల్లిదండ్రులు కొంతమంది వారి బిడ్డలను గురించి మంచి సాక్ష్యం చెప్తున్నారు. ఏమనో తెలుసా? నా కుమారుడు 1000 రూపాయలు ఒకరోజు కష్టార్జితం తీసుకొస్తే అక్షరాలుగా తీసుకొచ్చి వాళ్ళ నాన్నగారి చేతిలో పెడతాడండి. కొంతమంది సాక్ష్యం ఇస్తూ ఉన్నారు, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చేదాకా చాలా క్రమంగా ఉన్నాడండి, నమ్మకస్తుడుగా ఉన్నాడండి, ఉద్యోగం వచ్చిందండి, 50,000 జీతం వస్తుందండి, ఏమైపోతుందో తెలియదండి. దేవుని బిడ్డలారా, ఇలా బాధపడే తల్లిదండ్రులు ఉన్నారు, ఇలా సంతోషించే తల్లిదండ్రులు ఉన్నారు. యవనస్తులైనటువంటి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను, మనము తల్లిదండ్రులకు మనుషులకు ప్రియులంగా ఉండద్దు, దేవునికి ప్రియులుగా మనం ఉంటే ఎప్పుడు కూడా మనము ఎక్కడైనా ప్రియులముగానే ఉంటాం. హల్లెలూయా హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాల్లో చూస్తే మీరు ప్రియులైన పిల్లలుగా ఉండాలి అని పౌలు గారు చెప్తున్నారు. చదవండి. ఏమండి? కావున ప్రియులైన పిల్లల వలె, ఏమండి, ఎవరిని పోలండి? దేవుని పోలి నడుచుకోండి. ఉద్యోగం రానప్పుడు తల్లిదండ్రులకి ఎలా విధేయత కలిగి మాట చొప్పున నడుచుకున్నావో, ఉద్యోగం రానప్పుడు దేవుని సన్నిధిలో ఉపవాసాలుండి కనిపెట్టి ఎలా ప్రార్థన చేశావో, ఉద్యోగం వచ్చిన తరువాత కూడా దేవుని యొక్క ప్రియులుగా పిల్లలుగా ఉంటూ దేవునికి నీ తల్లిదండ్రులకు ప్రియుడైన కుమారుడుగా కుమార్తెగా సంఘముగా మనం ఉండాలని దేవుని మాటలు తెలియచేస్తున్నాను. నా ప్రియురాలకు పెర్సిస్సుకు వందనములు, ప్రియురాలకు పెర్సిస్సునకు వందనాలు. అక్కడ పౌలు గారికి పురుషులు కూడా చాలామంది పరిచారకులుగా ఉన్నారు, వారందరికీ వందనాలు చెప్పాడు. కానీ ఒక పెర్సిస్ విషయంలో ఏమని చెప్పాడంటే, నా ప్రియురాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున ఆ మాటను పిలిపించుకోవడానికి మనం అర్హత కలిగి ఉన్నామా? ప్రియురాలు అనగా పరిశుద్ధత కలిగినటువంటి కళంకము లేని జీవితాన్ని జీవించే స్త్రీ పురుషుడు, యవనస్తుడు యవనస్తురాలని దేవుని వాక్యము ఈ సత్యాన్ని మన ముందుంచుతూ ఉంది. కనుక మనం కూడా ప్రియులంగా దేవుని కొరకుందాం. ఈ లోకములో అందరినీ మనం సంతోషపెట్టలేకపోవచ్చేమో, కానీ ప్రభువును సంతోషపెట్టడానికి, ప్రభువును మహిమపరచడానికి మన జీవితాన్ని, మన క్రియలను మనం మార్చుకొని దేవునికి ప్రియులైన పిల్లలుగా ఉందామని మనవి చేస్తూ ఉన్నా. రెండవ మాట, ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడింది. ఎక్కడ ప్రయాసపడిందండి? ప్రభువునందు బహుగా ప్రయాసపడింది. ఈనాడు స్త్రీలు కూడా ఆయా రంగాలలో ప్రయాసపడుతున్నారు. కొంతమంది రక్షణ లేక ప్రయాసపడుతున్నారు. ఏం చేస్తున్నారండి? రక్షణ లేక ప్రయాసపడుతున్నారు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన భారతదేశానికి రాష్ట్రపతి ఎవరో తెలుసా? చదువుకున్న వాళ్ళు చెప్పండి. ఏమండి? శ్రీమతి ద్రౌపది ముర్ము. ఆమె తమిళియన్. మరి ఈరోజు భారతదేశానికి ఒక మంచి నాయకురాలుగా ఉంది. హల్లెలూయా. మంచి నాయకురాలుగా దేవుడు ఆశీర్వదించాడు. అలాగే ఈనాడు
ఎంతమంది అయితే స్త్రీలు ప్రయాసపడతారో దేవుడు వారి ప్రయాసను వ్యర్థము చేయరు. కొంతమంది చాలా ప్రయాసపడుతున్నారు వృధాగా. చూడండి, ఇర్మియా గ్రంథములో మనము దేవుని మాటలు చదువుదాం. చూడండి, 51వ అధ్యాయం 58వ వచనాన్ని చదువుదాం. చూడండి, ఇర్మియా గ్రంథం. యెహోవా ఆ ఆ చదవండి. ఉమ్, ఆ ఏం చేస్తున్నారండి? జనులు వృధాగా ప్రయాసపడుతూ ఉన్నారు. జనులు వృధాగా ప్రయాసపడుతున్నారు. ఈ రోజున వారు ఎక్కడుంటారంటండి? ఎక్కడ? నా మాటలు కాదు ప్రియులారా, కోపపడబాకండి. మన ప్రయాస వ్యర్థంగా గాలికై ప్రయాసపడినట్లుగా ఉంటే రాబోయే శిక్ష నుండి మనము తప్పించుకోలేము. పెర్సిస్సు ప్రభు కొరకు ప్రయాసపడింది. మన ప్రయాస కూడా ప్రభు కొరకుగా ఉండాలి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనములో ఇంకొక మాట ఏముందంటే, కొందరంటండి ఎదుట వాని తప్పులు పట్టవలనని ప్రయాసపడుతున్నారు. ఏమండి? సత్యము పలుకక ఏమండి ప్రతివాడును తన పొరుగు వాని మీద ఏమండి అబద్ధములాడుట అభ్యాసము చేసుకుంటూ ఉన్నారు. ఎదుటివాని తప్పులు పట్టవలనని ఏంటండి ప్రయాసపడుతున్నారు. ఎదుటివాని తప్పులు మనకొద్దు ప్రియులారా. మనం ఎవరిని తప్పులు పట్టొద్దు, ఎవరిని తీర్పు తీర్చొద్దు. అలా చేస్తే మనము దేవుని ప్రియులైన పిల్లలుగా ఉండి ఆ యొక్క కృపను పోగొట్టుకుంటాం. కొంతమంది ఉదయాన్నే లేచిన దగ్గర నుండి ఎవరేం చేస్తున్నారు, ఎవరే ఇంటికి వెళ్తున్నారు, ఎవరేం మాట్లాడుతున్నారు అన్నీ వాళ్ళకే కావాలి. ఇంట్లో మాత్రం ఏగల మోత, బయట పల్లకిలు. ఆ ఇంటిని గూర్చి వారు ఆలోచన చేయరు. ఆ ఇంటిలో ఉన్న పరిస్థితుల గురించి భారం కలిగి ప్రార్థన చేయరు. పక్కనింటికాడ ఏదైనా చిన్న అలజడి వినపడితే పరుగులు తీసుకుంటా వెళుతూ ఉంటాం. ప్రభునందు ప్రియులారా, మనకు అవన్నీ కూడా అవసరము లేదు. వాక్యం చెప్తూ ఉంది, మనం ఎవరి కొరకు ప్రయాసపడాలంటే ప్రభు కొరకై మనము ప్రయాసపడే వారంగా ఉండాలి. దేవుని కొరకై ప్రయాసపడితే దేవుని సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనము పొందుతాం. సమరయ స్త్రీ చెప్తుంది, ఆమె ప్రయాసపడి ప్రభువును ఎరిగిన తరువాత ఆమె సాక్ష్యం ఏమిటంటే, ఇదిగో నేను రక్షకుడైన యేసును చూశాను. యోహాను సువార్త 4వ అధ్యాయం 28, 29 వచనాలలో మనం చదువుతూ ఉన్నాం. ఆమె చెప్తుంది, నేను చేసినవన్నీయు నాతో చెప్పిన మనుషుణ్ణి చూడండి, ఆయన మెస్సయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాల ఆరాధ్య దైవము నీవేనని కళమెత్తి నీ కీర్తి. నజరేయుడా ఆకాశ గగనాలను నీ జానతో చితివి. ఆకాశ నీ జానతో కొలిచితివి. శూన్యములో ఈ భూమిని, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే. నజరేయుడా నా యేసయ్యా. హల్లెలూయా.
దేవుని బిడ్డలారా, మన యేసయ్య మనలను విమోచించటానికి ఆయన ఈ పాపము చేయకుండా శిలువ మరణము పొందినంతగా ఆఖరి రక్తపు బొట్టు వరకు మన కొరకే కార్చాడు. మనల్ని ఏ విధముగానైనా పాపములో నుండి విడిపించటానికి ప్రయాసపడ్డాడు. కనుక మనము కూడా ప్రభు కొరకై ప్రయాసపడదాం. ప్రభు యొక్క ఆ పనిలో మనము నమ్మకస్తులుగా ప్రయాసపడచ్చు. బలా నమ్మకమైన దాసుడా, దాసురాల అని అనిపించుకుందాం. అన్న మరి 84 సంవత్సరాలు వివాహమైన 7 సంవత్సరాలకి భర్తను పోగొట్టుకుని 87 సంవత్సరాలు దేవుని మందిరములో ఉపవాసముతో కనిపెట్టింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలీల రక్షణ కొరకు, సర్వమానవాళి విమోచన కొరకు ఆమె ఎన్ని సంవత్సరాలండి? 87 సంవత్సరములు ఒక విధవరాలుగా ఉండి దేవుని సన్నిధిలో, దేవుని పరిచర్యలో ఆమె కనిపెట్టి ప్రయాసపడింది. దేవుని బిడ్డలారా, ఈ రోజున సమస్తాన్ని మనకిచ్చాడు. హల్లెలూయా. మనం పాడతాం ఒకళ్ళు చక్కగా, సమస్తానికి ఆధారం ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మర్చిపోవద్దు, మన బలం, మన శక్తి, మన సామర్థ్యం అది మనం అనుకోవద్దు. మనం ఏం కలిగి ఉన్నా సమస్తము ఆయనే కలిగించాడు కనుక దానిని బట్టి సంతోషిస్తూ రాత్రి పగలు అవకాశం ఉంటే ప్రతి ఒక్కొక్కరు కూడా పేరు పెట్టి పిలవనవసరములా, సంఘ పెద్దగానే ఉండనవసరములా, గృహ సమితి స్త్రీగానే ఉండనవసరములా, మందిరం యొక్క పని జరుగుతూ ఉన్నప్పుడు ఆశ కలిగితే ఏ పని నీవు చేయాలో ఆ పని చేసి ప్రయాసపడి దేవుని గొప్ప ఆశీర్వాదాలు మనమందరము కూడా పొందాలని దేవుని మాటలు నేను ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక తల్లిగా, తండ్రిగా, కుమారునిగా, ఉద్యోగిగా మనము దేని కొరకు ప్రయాసపడుతున్నాం? మన ఇల్లు కట్టుకోవడానిక, మన ధనాన్ని సంపాదించుకోవడానిక? ఇంకా 4 ఎకరాలు ఉందండి, వచ్చే సంవత్సరానికి 2 ఎకరాలు కొనాలని ప్రయాసపడుతున్నానని ఆలోచనతో ఉన్నావేమో. ధనవంతుణ్ణి ప్రభువు పిలిచాడు ఒకరోజు చక్కగా. ఏమని పిలిచాడు? ఆయన సంతోషపడిపోతున్నాడు. బాగా పండిపోయింది పొలం. ఏం చేశాడు? కొట్లు విప్పించాడు, పెద్ద పెద్ద కొట్లు కట్టాడు, ధాన్యమంతా కొట్లలో సమకూర్చాడు. ఒక రోజున అనుకుంటున్నాడు, ప్రాణమా తినమో, త్రాగమో, సుఖించమో అని అంటూ ఉన్నాడు. ప్రభు యొక్క స్వరము వినబడుతుంది. ఓరి వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. ఎవరంటే ప్రకటన గ్రంథంలో ఉన్నారు వాళ్ళు. ఏమనంటే దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు ప్రియులుగా ఉండి వారు ప్రయాసపడి వారు హతసాక్షులుగా మార్చబడి ఇదిగో ఈ బలిపీఠం క్రిందే ఉండి ఆత్మలు ప్రార్థన చేస్తున్నాయి. అయ్యా, ఎందాకింకా నీవు తీర్పు తీర్చక ఉంటావు? వాడు ప్రాణమా తినమో, త్రాగమో, సుఖించమంటున్నాడు. మేము నీ కొరకు శిరఛేదనం చేయబడ్డాం, హతసాక్షులుగా మార్చబడ్డాం. ఇంకా నీవు తీర్పు తీర్చవా పరిశుద్ధుడా అని అన్నప్పుడు ఆ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఓరి వెర్రివాడా, ఇదిగో ఈ బలిపీఠం క్రింద ఉన్న ఆత్మలో నీ ప్రాణాన్ని అడుగుతున్నారు. నీవు ఇంకెక్కడ ప్రయాసపడతావు? ప్రయాసపడద్దు. దేవుని బిడ్డలారా, ఏదైనా ప్రయాస ఉంటే దేవుని కొరకు ప్రయాసపడదాం. దేవుడు మనకిచ్చిన వాటిలో సంతృప్తి కలిగి సంతోషంగా దేవునిలో ఆనందంగా సాగిపోదాం. ఆఖరి ఒక మాట జ్ఞాపకం చేస్తా. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదువుదాం. చూడండి, 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం. ఆయన అంటాడు, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా ప్రవచన వరములను అపేక్షించుడి. ఎందుకనగా భాషలు మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడెవడునో గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన పలుకుచున్నాడు. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. ఈ రోజున మనం దేని కొరకు ప్రయాసపడాలంటండి? దేని కొరకండి చెప్పండి. 10 సంవత్సరాలు అయిపోయిందండి,
11వ సంవత్సరం వచ్చింది, నేను మాట్లాడలేదండి అనేవారు ఎవరైనా ఉంటే ఈ రోజున సమాధాన పడదాం. హల్లెలూయా. దేని కలిగి ఉండడానికండి? ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడదాం. ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడదాం. మనమందరం కూడా దేవుని వాక్యాన్ని చదివాం. ఏమనండి? ప్రియురాలగు పెర్సిస్సు దేవునికి ప్రియురాలుగా ఉంది. పెర్సిస్సు ప్రభు కొరకు ప్రయాసపడింది. ప్రభు కొరకు ముందు మన మందిరాన్ని కడదాం, తర్వాత మన ఇల్లు కట్టుకుందాం. హల్లెలూయా. ఒకవేళ ఆ ఆలోచనతో ఉంటే మందిరం కొరకు మనలను మనం సిద్ధపరచుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దేవా, ఈ ప్రత్యేకమైన దినాన్ని నాయన, ఇదిగో మమ్ములను నీవు నాయన పెర్సిస్సు సహోదరిని జ్ఞాపకం చేశారు.